అందరికీ నమస్కారం. మళ్ళీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక కొత్త పథకానికి తెరలేపారు. కొన్ని ప్రపంచ దేశాల్లో కోట్ల మంది టిటిడి దేవస్థానం మీద ఉన్న భక్తిని మంటగలుపుతున్నారు. అసలు టిటిడి దేవస్థానంలో ఇంతకుముందు ఆయన చైర్మన్గా చేసిన మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన కాలంలో జరిగిన అవినీతి, ఆయన కాలంలో ఎంత మీకు తెలుసు. డాలర్స్ నుంచి, టిక్కెట్ల కుంభకోణం నుంచి, టీవీల కుంభకోణం నుంచి, మొత్తం టోటల్ ఏది తీసుకున్నది ప్రసాదం నుంచి కూడా ఆయన కాలంలోనే జరిగింది. ఇవన్నీ అసలు టీటీడీ వ్యవస్థను పూర్తిగా బస్టు పట్టడానికి గల కారణం ఆయనే. ఈరోజు ఇప్పుడిప్పుడే టీటీడీ వ్యవస్థ గాడిలో పడుతూ ఈ ఆవులు చనిపోవడం విషయం అనేది ఎక్కడో తెచ్చిన ఫోటోల్ని ఎక్కడ 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి నిన్న మళ్ళీ ఒక తెరలేపి ఆ ఎక్కడో ఇక్కడ కానీ ఫోటోలు ఎక్కడో కళాబరాల ఫోటోలు తెచ్చి టీటీడీలో చనిపోయేవని చెప్పడం అనేది ఇది హిందూ తాలూకా సాంప్రదాయాలని, మనోభావాలని, ప్రపంచ దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా భక్తుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇది కనిపిస్తుంది. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు ఏం చేశారు, ఎవరి కాలంలో బస్సు పెట్టింది. వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని కామెంట్ చేసిన వ్యక్తి ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి కూడాను క్రైస్తవులతో మ్యారేజ్ చేయడం జరిగింది. అన్ని మతాలు మన సమానమే. మన దేశం అన్ని మతాలతో కూడుకున్న దేశం. ఏ రూపాన్ని కొలిసిన దేవుడు ఒకటైనా మనం కోరుకున్న మతంతో వచ్చిన వాళ్ళు. కానీ అలాంటి వ్యక్తి అన్ని మత ప్రసారం కూడాను ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే టీటీడీలో జరిగింది. అలాంటి వ్యక్తి హయాంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడాను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం మీద మంటగలుపుతూ వస్తున్నారు. మీరు వాస్తవంగా చూసుకోండి. ఆవులు అనేవి 2668 ఆవులు టీటీడీ దేవస్థానం దగ్గర ఉంటే అవి డెలివరీ సమయంలో కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కానీ సుమారుగా నెలకు 10 ఆవులు చనిపోతూ వస్తాయి. ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల నుంచి దాని పట్టికలు తీసుకుంటే జరుగుతూ ఉంటాయి. ఈ 4 నెలల్లో ఒక 40 ఆవుల వరకు చనిపోయాయి. దానికి కారణం ఏంటి? డెలివరీ సమయంలో ప్రాబ్లం రావడం కానీ, ఆరోగ్య సమస్యల్లో కానీ, అది ఇంకో విధంగా జరుగుతుంది. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే వస్తాయి. ఎవరైనా సరే ఇప్పుడు అది జరుగుతుంటుంది. కానీ ఆయన చెప్పేది ఏంటి? 100 ఆవులు చనిపోయి, అది అజాగ్రత్త దాని వల్ల చనిపోయాయి, టీటీడీ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అని ఇలాంటి తప్పుడు నినాదాలు ఆరోపణలు చేయడం వల్ల అది చాలా తప్పని మానుకోవాలని చెప్తున్నాం. మెయిన్ ఇంకోటి, ఆవులకి జియో ట్యాగింగ్ లేదు, ఎన్నో ఆవులు జన్మ మరణాలు రికార్డులు లేవు అని చెప్తూ వస్తున్నారు. ఈ 2668 ఆవులకి జియో ట్యాగింగ్ ఉంది, జన్మ మరణాల రికార్డులు కూడా మెయింటైన్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి చూసుకొని వెళ్ళమంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఆవులను ప్లేస్ మీరు వెళ్ళి గత 5 సంవత్సరాల్లో భక్తులు కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు. అక్కడికి వెళ్ళి గోశాలను దర్శనం చేసి ఉంటారు. ఆ గోశాల అప్పుడున్న వసతులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన వసతులు ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. పరిశుభ్రత విషయంలో కానీ, డీజింగ్ విషయంలో కానీ, ఆవుల విషయంలో కేర్ తీసుకునే విషయంలో కానీ ఒకసారి పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాను. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మోస్తున్నారు. చివరకు మీరు ప్రసాదంలో కూడా కల్తీ పెట్టి ఈ ప్రసాదాన్ని కూడా మంటగలిపి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రతిష్టను దిగదార్చడానికి మీరు పండుతున్న పుత్ర. ఇంకా ఎన్నాళ్ళు నువ్వు కూడా ఒక అన్యమన చూస్తుండవే. ఆ రోజుల్లో మరి మీ సీఎం కూడా కన్నుమేర చూస్తుంటే కాబట్టి ఆ రోజుల్లో మిమ్మల్ని అక్కడ టీటీడీ చైర్మన్గా పెట్టమని జరిగింది. దయచేసి ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ మీద కేసు నమోదు చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా న్యాచురల్గా చనిపోయి ఇంకో విషయం కూడా అంటాడు, చనిపోయిన ఆవులకి పోస్ట్ మార్టం చేయడం లేదని చెప్తారు. యాక్చువల్గా మీ అందరూ మీడియా మిత్రులు ఇక్కడ అందరూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఎవరికి పోస్ట్ మార్టం చేస్తారు. యాక్సిడెంట్గా చనిపోయింది జరిగినా లేదనుకుంటే ప్రమాదవశాలు చనిపోయిన ఆవులకి ఎవరైనా చేస్తారు. కానీ న్యాచురల్ డెత్కి ఎవరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు అంటే మీ తెలివితేటలో వివేకం అనుకోవాలి అర్థం కావడం లేదు. అంటే ఇదంతా కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రగతి పదంలో నడుస్తుంది. ప్రజలందరూ విశ్వాసాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి ప్రభుత్వం మీద బొద్దు జరుగుతున్నారు. గత ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది.